హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజ్జలక్ తెలుగు. ఫ్రెండ్స్, అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని కూడా రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ అయిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ చాలా మందికి అయితే హెల్ప్ చేశాయి. ఆ లింక్స్ ఉపయోగించి చాలా మంది పర్చేస్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకా డౌట్స్ అయినా ఉంటే ఇన్స్టాగ్రామ్లోని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అందరికీ కూడా రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే ప్రతి ఒక్కరు కామన్గా అడిగేది ఏంటి అంటే, బ్రో మరి సేల్స్లో అప్లోడ్ చేసే స్పెషల్ వీడియో ఎక్కడా అని చెప్పేసి. ఏంటి ఆ వీడియోని చూస్తున్నారు? ఇదే ఫ్రెండ్స్, ఇదే ఆ వీడియో. సో ఈ సేల్లో మనం పర్చేజ్ చేయకూడనటువంటి 5 టీవీస్ ఏంటి, వాటి ప్లేస్లో పర్చేజ్ చేయవలసినటువంటి 5 టీవీస్ ఏంటి అనేటువంటి ప్రతి సేల్లోని కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో ఆ వీడియో ఇంకా ఎందుకు తీసుకురాలేదా అని అయితే అడుగుతున్నారు. సో ఎందుకు లేట్ అయింది? సో ది మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే, 30,000 రూపాయల బడ్జెట్లో ఒక 4 టీవీలు ఉన్నాయి అనుకోండి. ఈ 4 టీవీలో ఒకటి బాగా జనాదరణ పొందిన టీవీ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇందులో వేస్ట్ టీవీస్ అయితే ఉంటాయి. అలాగే ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే ఉంటుంది. ఈ 2 టీవీస్ని మనం కంపేర్ చేసుకుంటాం అన్నమాట. మళ్ళీ ఒకసారి కావాలంటే క్రాస్ చెక్ చేసుకుని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోట్ చేసుకుని మీ ముందు తీసుకురావాలన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్ అయితే జరుగుతుంది. అందు గురించి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కొద్దిగా డిలే అయితే అవుతాయి అన్నమాట. అంతకుమించి ఏమీ కాదు. కొత్త వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈ పాయింట్ అయితే యాడ్ చేశాను. ల్యాగ్ అని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయబోతే దయచేసి లైక్ చేసేయండి అబ్బా. ఫ్రీయే కదా, అలా కొడితే అలా లైక్ అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూడడం అనేది అకార్డింగ్ టు ద సెక్షన్ ఆఫ్ ఏదో ఉంటుంది మనకి, ఎందుకంటే సెక్షన్స్ అన్నీ కూడా. సో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పర్చేజ్ చేయకూడని టీవీ వచ్చినప్పటికీ సోనీ బ్రావియా S22B మాట. ఇది మనకి మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో క్వాలిటీ అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. కాకపోతే దీంట్లో 6 స్టేజ్ నేటివ్ రిఫ్రెష్ రేట్ మాత్రం ప్రొవైడ్ చేశారు. ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది. కాకపోతే మీరు కనుక ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్ చూసేవాళ్ళని కూడా ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు అనమాట. మోషన్ బ్లర్ అయితే మాత్రం అంత మంచిగా రెడ్యూస్ కావట్లేదు. సోనీలు ఇది కంప్లీట్ బేసిక్ రేంజ్ స్మార్ట్ టీవీ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా అంత మంచి పంచింగ్ కలర్స్ అనేటువంటిది ఇదైతే ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ RMSతో రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. సో మన సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అయితే మన డిఫాల్ట్ స్పీకర్ విషయానికి వచ్చినట్టయితే లౌడ్నెస్ అంత బెటర్ అయితే ఉండదు అనమాట. మీది సింగిల్ బెడ్రూమ్ అనుకోండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ హాల్లో పెట్టుకుని టీవీ మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సౌండ్ బార్ అనేటువంటి మ్యాండేటరీగా అయితే మీరు పర్చేజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వాల్యూమ్ అనేటువంటిది ద బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఈ ఆఫర్లో 55 స్మార్ట్ టీవీ వచ్చినప్పటికీ 55,990 రూపాయలు సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ HDFC క్రెడిట్ కార్డు కానీ ఉందనుకోండి, 46,503 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. అదే మీరు 43 విషయానికి వచ్చినట్టయితే మనకి విత్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 31,300 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో మీరు ఈ టీవీ పర్చేజ్ చేయడం కంటే మీకు ఎల్జీ నుండి ద బెస్ట్ స్మార్ట్ టీవీ అయితే ఉంది. మోడల్ వచ్చినప్పటికీ LG VA8350. చాలామంది అడుగుతున్నారు, బ్రో ఈ టీవీ ఆన్లైన్లో ఉందా, ఓన్లీ ఆఫ్లైనే కదా అని చెప్పేసి. లేదు, ఫ్లిప్కార్ట్లో ఈ టీవీ అయితే అవైలబుల్ ఉంది. లింక్ వచ్చినప్పటికీ ఇక్కడ ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఈ టీవీ అయితే వస్తుంది. అక్కడైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో బ్రైట్నెస్ అయితే ద బెస్ట్ అయితే ఉంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా బాగుంటాయి. అలాగే బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తో ఈ టీవీ అయితే వస్తుంది. అలాగే ఎవరైతే ఎక్కువ OTT యాప్లో హెచ్ఆర్ వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళైతే మాత్రం మంచిగా ఇంప్రెస్ అవ్వడం జరుగుతుంది. డైనమిక్ రేంజ్ కావచ్చు, అలాగే కాంట్రాస్ట్ లెవెల్స్ కావచ్చు, ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. హెచ్ఆర్లో అయితే మాత్రం మంచి పంచింగ్ కలర్స్ ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అప్స్కేలింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం మనం పేరు పెట్టేది అయితే లేదు, అంత మంచి పిక్చర్ క్వాలిటీ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. 5 ఇయర్స్ పాటు అప్గ్రేడ్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా కొత్త టీవీ యూజ్ చేస్తుంది ఫీల్ అనేటువంటిది ఈ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాగే మనకి సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ RMSతో రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సౌండ్ క్వాలిటీ క్లారిటీ అన్ని కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. అయితే మన టీవీ యొక్క డిఫాల్ట్ స్పీకర్స్తో మన వాల్యూమ్ చూసుకున్నట్టయితే సోనీతో కంపేర్ చేసుకుంటే 5 to 7% ఎక్కువ వాల్యూమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఇది చాలా స్లైట్లీ కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అనేటువంటిది మనకైతే కనిపించదు. ఇది 55 ఇంచ్ అబోవ్ తీసుకుంటే మాత్రం పక్కా సౌండ్ బార్ అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. అది 55 ఇంచ్ స్మార్ట్ టీవీ వచ్చినప్పటికీ రెగ్యులర్గా వీళ్ళు 47,000, 50,000 రూపాయల బడ్జెట్ సేల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ప్రజెంట్ మీ దగ్గర HDFC క్రెడిట్ కార్డు ఉందనుకోండి, 45,249 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర 46,000 రూపాయల బడ్జెట్ ఉండి మీరు సోనీ తీసుకోవాలంటే మాత్రం దానికంటే బెస్ట్ ఈ LG అయితే పర్చేజ్ చేసుకొని మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికీ Samsung Infinity Vision. దీన్ని షాక్ అయ్యారా? ద బెస్ట్ స్మార్ట్ టీవీ అంటావు కదా, మేము బడ్జెట్లో అడిగితే ఈ టీవీ సజెషన్ చేస్తావు, లేకపోతే LG VA8200 సజెషన్ చేస్తావు కదా, ఇప్పుడు ఏంటి వద్దంటున్నావు అని అనుకుంటున్నారా? సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా తోపే. కాకపోతే నేను మాట్లాడేది ప్రైస్ రేంజ్ గురించి. ఇది మనకి ఈ ఆఫర్లో 25,000 రూపాయల బడ్జెట్లో వెళితే సేల్ చేస్తూ ఉన్నారన్నమాట. మీరు ఒక్క 2,000 రూపాయలు అదనంగా పెట్టుకోగలిగితే శాంసంగ్లోనే ద బెస్ట్ QLED స్మార్ట్ టీవీ అయితే వస్తుంది. మోడల్ వచ్చినప్పటికి
QE-F6 మాట. దీంట్లో మనకి మంచి పంచింగ్ కలర్స్తో డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. మంచి డేపర్ బ్లాక్స్తో వస్తుంది, వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉంటాయి. ముఖ్యంగా మీరు కనుక స్పోర్ట్స్ ఛానల్స్ కానీ లేకపోతే ఎక్కువ ఓటీ యాప్లో వీడియోస్ చూసే వాళ్ళైతే మాత్రం 100% సాటిస్ఫై అవ్వడం జరుగుతుందన్నమాట. ఆడియో క్వాలిటీ వచ్చినప్పటికీ ఇన్ఫినిటీ విజన్ అలాగే ఇది రెండు కూడా ఈక్వల్గా అయితే ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదు. దీంట్లో కూడా మనకి డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ వెళ్తే ప్రొవైడ్ చేయరు, ఓన్లీ HDR10+ మాత్రం వెళ్తే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇది మనకి 43 నుంచి వచ్చేటప్పటికి రెగ్యులర్గా వెళ్ళు 34,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రజెంట్ ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్ 27,740 రూపాయలకి అయితే వస్తుంది. ఈ బడ్జెట్లో మీరు శాంసంగ్లో మంచి స్మార్ట్ టీవీ కావాలి అంటారు బడ్జెట్ అనుకుంటే మీరు బ్లైండ్గా ఎలా నొక్కేసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అంత మంచిగా మిమ్మల్ని సాటిస్ఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 30 వచ్చినప్పటికి Xiaomi FX Pro. ఇది నేను మీకు సేల్ టైంలో అసలు రికమెండ్ చేయనమాట, ఎందుకంటే రెగ్యులర్ టైంలో ఎంత ప్రైస్ ఉందో సేల్ టైంలో కూడా అంతే ప్రైస్ అయితే ఉంటుంది. మహా అయితే ఒక 1,000-1,500 రూపాయలు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అంతకు మించి అయితే ఉండదు. కాకపోతే ఈ టీవీ మనకి రెగ్యులర్ టైంలో కూడా అంత మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీ అయితే కాదు. మెయిన్ దీంట్లో మనకి ఫైర్ వాయిస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది, మంచి కలర్స్ అనేటువంటివి వస్తాయి, అలాగే కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా బాగుంటాయి. బ్లాక్స్ వచ్చినప్పటికి అంత డేపర్ బ్లాక్స్ రావట్లేదు, వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉండదు. అలాగే మీరు కనుక ఓటీ యాప్లో HDR వీడియోస్ చూసే వాళ్ళైతే అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అనమాట, అంత మంచి పంచింగ్ కలర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే బాగానే ఉంటుంది. దీంట్లో మనకి 34 వాట్ డాల్బీ ఆడియో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలా పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా క్లీన్గా అయితే ఉంటుంది, యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. తెలిసిందే కదా ఫైర్ టీవీ వాయిస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది, సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. ఫైర్ టీవీ కావాలనుకుంటే మాత్రం దీన్ని కన్సల్ట్ చేసుకోవచ్చు, కానీ ఆ తర్వాత దీని అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇది 55 స్మార్ట్ టీవీ 32,000 రూపాయల బడ్జెట్ వల్ల సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రజెంట్ ఆఫర్లో ఇది 30,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. మీరు 30,000 రూపాయలు దీనికి పెట్టే కంటే యాసర్లో ఒక మంచి స్మార్ట్ టీవీ అయితే ఉంది, అదే మనకి యాసర్ ప్యూర్ నిట్రో అన్నమాట. మోడల్ నెంబర్ కూడా డిస్ప్లే మీద చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. దీని ఒక లింక్ వచ్చినప్పటికి ఇక్కడ ప్రోడక్ట్లు అయితే ఉంటుంది, వెంటనే అనేది పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే నిట్రోలో చాలా టీవీస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుగురించి ప్రోడక్ట్స్లోకి వెళ్ళి మాత్రం పర్చేస్ చేసుకుంటే ద బెస్ట్ టీవీస్ అన్ని కూడా అక్కడైతే ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ వచ్చినప్పటికి 120 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు స్పోర్ట్స్ ఛానల్ చూసిన గేమ్స్ అన్నా సరే ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. అలా పిక్చర్ క్వాలిటీ కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది అనమాట. మంచి డేపర్ బ్లాక్స్తో వస్తుంది, బ్లాక్ రోడ్ డీటెయిల్స్ కూడా బాగుంటాయి. పైగా ఇది డాల్బీ విజన్తో వస్తుంది. మీరు ఓటీటీ యాప్లో HDR వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి డైనమిక్ రేంజ్ ఉంటుంది, అలా పంచింగ్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్రైట్నెస్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీగా అయితే మాత్రం మన పేరు పెట్టేది అయితే లేదు, అంత మంచి డిస్ప్లే క్వాలిటీ ఈ టీవీ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన పెర్ఫార్మెన్స్లో కూడా ఏ ప్రాబ్లం లేదు, గూగుల్ టీవీ ఓఎస్తో అయితే వస్తుంది. సో మనకి రికమెండేషన్స్లో కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది అనమాట. ఇది డిపెండింగ్ ఆన్ ఇంటర్నెట్ అని చెప్పుకోవచ్చు, అదర్వైజ్ మనకి యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు. అప్డేట్స్ వచ్చినప్పటికీ వీళ్ళు ఇస్తారా లేదనేటువంటి ఎక్కడ కూడా క్లారిటీ అయితే లేదు అనమాట. సో సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 50 వాట్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అయితే ఈ టీవీ వస్తుంది. సౌండ్ క్వాలిటీ క్లారిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా సరే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు అనమాట. సో ఇది మనకి 55 ఇంచ్ వచ్చినప్పటికి రెగ్యులర్గా వెళ్ళి 30,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ప్రజెంట్ మీ దగ్గర HFC క్రెడిట్ కార్డు ఉందనుకోండి 25,249 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ వస్తే వచ్చినప్పటికి బ్లాక్ పంచ్ సోనిక్ అనమాట. చాలా మంది అడుగుతున్నారు 55 స్మార్ట్ టీవీ అండర్ 30,000లోనే వస్తుంది కదా, పర్చేస్ చేసుకోవచ్చా? పైగా ఇందులో మనకి 120 Hz రిఫ్రెష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, VRR మోడ్ ఉంది, అలాగే డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని రకాలుగా స్పెక్స్ బాగున్నాయి కదా బ్రో అని చెప్పేసి. సో ఈ టీవీ మనకి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా టూ గుడ్ అయితే ఉంటుంది, ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. ఓటీటీ యాప్లో HDR వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా మంచి డైనమిక్ రేంజ్ ఉంటుంది, కాంట్రాస్ట్ లెవెల్స్ అంతా కూడా ద బెస్ట్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అలా మీరు స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూసేవాళ్ళనుకోండి మంచిగా మోషన్ బ్లర్ కూడా ఇదైతే రెడ్యూస్ చేయడం జరుగుతుంది, చాలా షార్ప్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 80 వాట్ డాల్బీ అట్మాస్ స్పీకర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లౌడ్నెస్ చాలా బాగుంటుంది, అలా డీటెయిల్స్ అన్ని కూడా ద బెస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. మిడ్స్ అయితే మాత్రం మీరు అంత గట్టిగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బేస్ కూడా అంత బెటర్ అయితే ఉండదు. ఓవరాల్గా మన సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ మాత్రం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్ని బాగున్నప్పటికీ కూడా ఈ టీవీ నేను మీకు అయితే రికమెండ్ చేయను. ఎందుకు రికమెండ్ చేయను అంటే అన్నీ బాగున్నాయి, మరి సర్వీస్ సంగతి ఏంటి? సో సర్వీస్ వచ్చినప్పటికి మెట్రో సిటీస్లో బాగుంటుంది, టైర్ 1 సిటీస్లో బాగుంటుంది, టైర్ 2 అలాగే విలేజ్ వచ్చినప్పటికి అంత మంచి సర్వీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. చాలా వర్స్ట్ సర్వీస్ అయితే ఉంటుంది, కంప్లీట్గా థర్డ్ పార్టీ సర్వీస్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారన్నమాట వీళ్ళు. సో మనం ఏమైనా రైజ్ చేసినప్పటికి ఎప్పుడుకో వస్తున్నారు, పార్ట్స్ కూడా సరిగ్గా అవైలబిలిటీ అయితే లేదన్నమాట. పేరుకే జర్మన్ టెక్నాలజీ, కానీ మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. పైగా ఏంటంటే కొన్ని రకాల యాప్స్ లైక్ మనకి హాట్స్టార్ ఇటువంటి యాప్స్ ఏంటంటే సమ్ టైమ్స్ ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. యాప్ మేనేజ్మెంట్ కూడా అంత బెటర్ అయితే దీంట్లో నాకు అనిపించలేదు అనమాట. ఇది మనకి రెగ్యులర్గా వీళ్ళు 35,000 రూపాయల బడ్జెట్ సేల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్ ఈ సేల్లో 30,000 రూపాయల బడ్జెట్లోనే ఈ టీవీ అయితే వస్తుంది. ఈ బడ్జెట్ ఈ టీవీని మీరు కంప్లీట్ స్కిప్ చేసి పాడేయండి. మీరు ఒక్క 2,000 రూపాయలు అదనంగా పెట్టుకుంటే TCL నుండి
T8C అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకి VA ప్యానెల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 120 నేటివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుందన్నమాట. అలాగే VRR మోడ్ వచ్చినప్పటికి 144Hzతో ఈ టీవీ రావడం జరుగుతుంది. మీరు స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూసేవాళ్ళనుకోండి మోషన్ బ్లర్ మంచిగా రెడ్యూస్ అవుతుందన్నమాట. మంచి షార్ప్ ఇమేజ్ అనేటువంటిది ఈ టీవీలో అయితే కనిపిస్తుంది. అలాగే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మంచి పంచింగ్ అలాగే వివిడ్ కలర్స్‌తో ఈ టీవీ అయితే వస్తుంది. కలర్ బూస్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. టోటల్‌గా మనకి నియర్ టు నేచర్ కలర్ సైడే ఈ టీవీ అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఓవర్ కలర్స్ అయితే అవ్వట్లేదని చెప్పొచ్చు. దీంతో పాటుగా మనకి డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఓల్డ్ యాప్లో హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు ద బెటర్ డైనమిక్ రేంజ్ ఉంటుంది. హెచ్ఆర్ బ్రైట్నెస్ కూడా ద బెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో 30 వాట్ 2.1 ఛానల్ డాల్బీ అట్మోస్ స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ క్వాలిటీ క్లారిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కాకపోతే బ్లాక్ పంతో కంపేర్ చేసుకుంటే మాత్రం వాల్యూమ్లో ఇది కొంచెం వెనకబడి అయితే ఉంటుంది. మిగతా అన్ని డిపార్ట్మెంట్లోని కూడా దీన్ని మించిన టీవీ అయితే మాత్రం బ్లాక్ పంత్ కాదని చెప్పేసి మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తున్నారు. అలాగే సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే ఈ మధ్యకాలంలో మంచి సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మన పల్లెటూరులో కూడా మంచి సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే అంత స్పీడ్ లేకపోయినప్పుడు కూడా స్పేర్ పార్ట్స్ దగ్గర అన్నిటి దగ్గర కూడా మంచి స్టాక్ అయితే వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 5th టీవీ వచ్చినప్పటికి మోటర్లో 4K QLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ అంతా కూడా డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఈ టీవీ అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో పర్చేస్ చేయకండి. ఎందుకు పర్చేస్ చేయొద్దు అని చెప్తున్నానంటే డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు బాగానే ఉంటుంది. కాకపోతే కలర్ డెప్త్ అనేటువంటి అంత బాగుంటుంది అనమాట. కలర్స్ కూడా చాలా బూస్టెడ్ కలర్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఓల్డ్ టైప్స్ హెచ్ఆర్ వీడియోస్లో చూస్తూ ఉంటారో వాళ్ళకి డైనమిక్ రేంజ్ అనేటువంటిది అంత బెటర్ అయితే ఉండట్లేదు. అలాగే మనకి హెచ్ఆర్ బ్రైట్నెస్ కూడా అంత బెటర్ అయితే ఈ టీవీ లేదన్నమాట. రెగ్యులర్గా టీవీ చూసే వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంటుంది తప్ప క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. బ్లాక్ లో డీటెయిల్స్ కూడా అంత క్లారిటీగా అయితే కనిపించలేదు. వైట్స్ కూడా సమ్ టైమ్స్ ఏంటంటే లైట్ వామ్ కలర్ లాగా అయితే ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. వైట్స్ కూడా న్యూట్రల్ అయితే లేవని చెప్పుకోవచ్చు. మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ టీవీలో డాల్బీ విజన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. అలాగే టీవీ మీద 120Hz గేమ్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని చూసేసి రిఫ్రెష్ రేట్ ఏమో అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. ఇది గేమ్ మోడ్ నాట్ ఏ రిఫ్రెష్ రేట్ అనమాట. మీరు ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నప్పుడు కూడా మోషన్ బ్లర్ అయితే మాత్రం అంత బెటర్గా రెడ్యూస్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది 60Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. మీరు 120Hz ఉంది కదా 20,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది కదా అని పర్చేస్ చేసుకుంటే మాత్రం మీకు మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ అవ్వట్లేదు. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో డాల్బీ అట్మోస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. చాలా కాన్స్ అయితే ఉన్నాయి. ఇన్ని కాన్స్ పెట్టుకొని 20,000 రూపాయల బడ్జెట్లో దీన్ని కన్సిడర్ చేసుకోవడం అవసరమా అనేది కూడా మీరైతే ఒకసారి ఆలోచించుకోండి. 20,000 రూపాయలు దీన్ని పెట్టే కంటే ఒక 600 రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే ఫిలిప్స్ నుండి ద బెస్ట్ స్మార్ట్ టీవీ అయితే వస్తుంది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ మేడం. దీన్ని మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 120Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. మీరు స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నప్పుడు కూడా మంచిగా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకి కలర్స్ కూడా మంచి పంచింగ్ అలాగే వివిడ్ కలర్స్ అయితే వస్తున్నాయి. కలర్ బూస్టింగ్ కూడా చాలా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగున్నాయి. బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉంటున్నాయి అన్నమాట. పైగా దీంట్లో డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో మనకి డాల్బీ అట్మోస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో క్వాలిటీ అండ్ క్లారిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. పెర్ఫార్మెన్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. ఈ టీవీ ఈ ఆఫర్లో 43 ఇంచ్ 21,999 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బడ్జెట్లో మనం దీన్ని ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. మన సమ్ సిచ్యువేషన్స్లో ఇదే టీవీ 19,000 రూపాయల బడ్జెట్లో కూడా వస్తుంది. 19,000 రూపాయల బడ్జెట్ ఈ టీవీ వచ్చిందంటే మాత్రం మీరు బ్లైండ్గా పర్చేస్ చేసుకోవచ్చు. నో డౌట్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ సేల్లో పర్చేస్ చేయకూడని టీవీస్ అలాగే పర్చేస్ చేయవలసినటువంటి ద బెస్ట్ 5 టీవీస్ అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. అలా మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే తెలుసు కదా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసి DM చేయండి. అక్కడ మనం డైరెక్ట్గా అయితే మాట్లాడుకుందాం. అలాగే ఫ్రెండ్స్ వెరీ సూన్ నా మొబైల్ నెంబర్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మన వాట్సాప్లో అయితే టచ్లో ఉండొచ్చు అనమాట. ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఆ గ్రూప్లో మన డిస్కషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.